సినిమా దేవరాయన్ దేవ చాలా బాగుంది. గల్లా అశోక్ సూపర్. అంటే మా సినిమా ఇప్పుడు మహేష్ బాబు తర్వాత ఆయననే ఉన్నాడు వాళ్ళ దాంట్లో. జనాలు ఇప్పుడు ఒక వైపు చూడాలని కోరుతున్నా. జనాలు కూడా చాలా నచ్చుతాడు తీసిండు. కాశీలో ఉంది గుళ్ళు గోపురాలు అన్ని రకాలు చూస్తాము. మాసు మళ్ళా ఎంటర్టైన్ ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా నచ్చేటట్టున్నది సినిమా. అసలు బోర్ లేదు. కొంత మురారి స్టోరీలో అనిపించింది కానీ మురారికి దీనికి చాలా తేడా ఉన్నది. కానీ పెద్ద ఖర్చు పెట్టి తీసిర్రు. చాలా బాగా వచ్చింది. సినిమాలో మీకు కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది? చాలా మంచిగా వచ్చింది. గల్లా అశోక్ చాలా ఎక్కడ పేలు కాకుండా బోర్ లేకుండా చాలా హై లెవెల్ గా తీసిండు గల్లా అశోక్. ఎందుకంటే మేము ఆయననే చూస్తున్నాము కానీ డాన్స్ పాటలు మాటలు చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చాలా మంచిగా తీసిండు. అంటే మహేష్ బాబు అల్లుడిగా వచ్చినాడు కదా తెరపైకి, మరి అదే లెవెల్లో మెయింటైన్ చేసిండు. అదే లెవెల్లో మెయింటైన్ చేసిండు. పైకి వస్తాడు ఈయన. ఆ లెవెలే ఉంది సినిమా కూడా. ఆయన కూడా అలాగనే హై లెవెల్లో ఉన్నాడు. హై లెవెల్లో నటించిండు. ఎక్కడ పాత హీరో చేసినట్టుగానే ఉంది. చాలా బాగుంది. దేవకి నంద వాసుదేవ సూపర్ హిట్. అసలు కొత్త సినిమా చాలా బాగుంది. యూనిక్ గా ఉంది. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఇలాంటి సినిమాని ఎప్పుడు తీయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ హిట్. అసలు క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అవును, చాలా మంది దేవుళ్ళు. అసలు మనం నిజంగా ఒక దేవుడు అని కాదు కానీ కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అసలు ఆ సినిమా చూసిన తర్వాతే మనకు క్లారిటీ వచ్చింది. క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంది. అసలు సాంగ్స్, మ్యూజిక్, యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్ని ఉన్నాయి. చాలా సూపర్ గా ఉంది. చాలా బాగుంది. అవును, చాలా బాగుందండి. మహేష్ బాబు గారు మేనర్ అనిపించుకున్నారు. యాక్చువల్గా సూపర్ గా అండి. నిజంగా చాలా బాగుంది. ఫైట్స్ మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు ఫైట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఏ దాంట్లోనా అసలు మనం ఏదైనా సినిమా ఈ సీన్ వచ్చిన తర్వాత ఇది డల్ గా ఉంది అనే సీనే లేదు. అసలు ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తారు. కాన్సెప్ట్ మాత్రం సూపర్ అండి. మీరు ప్రశాంత్ వర్మ గారిది మీరు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఖచ్చితంగా దేవుళ్ళు ఉంటారు దాంట్లో, కొత్త యూనిక్ ఉంటుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మాత్రం సూపర్ గా ఉంది. అసలు సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ లో ఆ కృష్ణుడు ఎంట్రీ అదిరిపోయింది. అంటే కృష్ణుడు ఒక చోట కనిపిస్తే బాగుండు అనుకున్నాం. అలానే వచ్చాడు కృష్ణుడు. సూపర్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ బిర్యానీ, అది కామెడీ సీన్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. డిగ్నిటీ ఫస్ట్ మూవీ నుండి అది మెయింటైన్ చేస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు హీరో. కొత్తగా ఏం అనిపించలేదు. వాళ్ళ యాక్టింగ్ లో సూపర్ అనిపించింది. అలాగే ఈ రోజుల్లో మంచి మసాలా మూవీ అండ్ చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి. మూవీ ఓవరాల్ మూవీ బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి మూవీలో. ఫైటింగ్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, కామెడీ బాగుంది అండ్ డాన్స్ అండ్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ అందరూ థ్యాంక్ యూ. క్లైమాక్స్ బాగుందండి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. చాలా బాగుంది ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే. అవునవును. అండ్ మనం ఆల్రెడీ హనుమాన్ మూవీ చూసాం కదా. చాలా బాగుంటాయి ప్రశాంత్ వర్మ యొక్క రైటింగ్స్. సో హీరోకి అయితే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అండి.